ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా వందనాలండి. ఈరోజు దేవుని వాక్యం వచ్చి విలాపవాక్యములు 3వ అధ్యాయము 59వ వచనం చదువుకుందామండి. ఇక్కడ ఏమని ఉందంటే, యెహోవా వారు నాకు చేసిన అన్యాయము నీవు చూచితివి, నా పక్షమున న్యాయం తీర్చుము. ఏమని చెప్తున్నారంటే యెహోవా వారు నాకు చేసిన అన్యాయము నీవు చూసితివి, నా పక్షము న్యాయం తీర్చుమని ఆయన ప్రార్థన చేస్తున్నారు. ఈ ప్రార్థన చేసేవారు ఎవరండి? ఎవరు చేస్తున్నారంటే ఈ ప్రార్థన ఇర్మియా గారు చేస్తున్నారు. ఇర్మియా గారు చేస్తున్నారు ప్రార్థన ఏంటి, ఆయన సొంత బాధతో ఏంటి కుమిలిపోతూ ఆయన ఉన్నప్పుడు చేస్తున్నాడు గురించి. ఆయన శత్రువులు అతను గోతులో పడేశారు, రాళ్ళతో కొట్టారు, నిందలు వేశారు. వాటిలన్నిటి కోసం ఆయన ప్రార్థన చేస్తున్నారు. అయితే ఆయన్ని గోతులు ఎందుకు పడేశారు, నిందలు ఎందుకు వేస్తున్నారు ఏంటి, ఎందుకు రాళ్ళతో కొడుతున్నారంటే, ఇర్మియా గారు ఏం చేశారు తెలుసండి? ఇర్మియా గారు చేసింది ఏంటంటే 40 సంవత్సరాలు దేవుని మాటలు ప్రజలకు చెప్పాడండి. ఏం చెప్పాడు? దేవుని మాటలు ప్రజలకు చెప్పాడు. ఈ మాటలే వాళ్ళకి నచ్చలేదు కనుక ఆ శత్రువులు ఏం చేశారు, రాళ్ళతో కొట్టి ఏంటి నిందించి గోతులో పడేసి ఎన్నో హింసలు పెట్టి ఇర్మియా గారిని చేశారు. అంటే అప్పుడు ఇర్మియా గారు చేస్తున్నారన్న ప్రార్థన, యెహోవా వారు నాకు చేసిన అన్యాయము నీవు చూచితివి, నా పక్షమా న్యాయము తీర్చుము. ఏంటి ఇర్మియా గ్రంథం మీరు ఒకసారి చదివినట్లయితే మీకు ఇర్మియా గారు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలోకి ఉన్నారో సర్వం మీకు తెలుస్తుంది. కాబట్టి దయచేసి ఇర్మియా గ్రంథం మీరు చదవండి ఒకసారి. అలాగే ఈ ప్రజలు ఎవరైతే ఇర్మియా గారిని గోతులో పడేసి రాళ్ళతో కొట్టి హింసించి నిందలు వేసిన వాళ్ళు ఎవరైతే తెలుసండి? ఎవరంటే వాళ్ళ శత్రువులు కాదు, వాళ్ళ సొంత మనుషులే, చుట్టాలే. ఇర్మియా గారి మాటలు నచ్చక వాళ్ళని ఏం చేశారండి, గోతులో పడేసి రాళ్ళతో కొట్టి నిందించారు. ఈ రోజున మన పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయండి. ఎలాగున్నాయండి? మనం చేసే పనులు, ఏం పనులు మనం చేస్తున్నాం? దేవుడు మాటలు ఒకరికి చెప్తున్నాం, ఆ మాటలు మన చుట్టూ వాళ్ళకి నచ్చలేదు, ఆ మాటలు మన బంధువులకు నచ్చలేదు, ఆ మాటలు మన ఇరుగు పొరుగు వారికి నచ్చలేదు. ఏమండి వాళ్ళకి నచ్చలేదు, ఇదిగో వీళ్ళకి నచ్చలేదని మనం చెప్పడం మానేయకూడదు. మన పని ఏంటండి? సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించడం మన పని. కాబట్టి ఏంటి, ఎవరికి నచ్చినా నచ్చకపోయినా మనం చేసేది మనం చేయాలి. ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. కాబట్టి నిత్యము దేవుని స్తుతిస్తూ ఆయన దగ్గర మనము బలం పొంది, ఆయన నీతిని మనం పొంది, ఆయనైతే ఎలాగైతే మనం ప్రతి ఒక్కరిని ఆదరించి అలాగే ప్రతి ఒక్కరిని కూడా ఆదరించాలని మనం కూడా ఆయన ఎలాగైతే ఉన్నాడో అలాగే మనల్ని కూడా చెయ్యాలని ఆయన ఆశపడుతున్నాడు. ఆయన ఎలాగైతే లేచారో, ఎక్కడి నుంచి లేచారు? ఆయన మరణించి తిరిగి లేచారు 3వ దినాన్ని. అలాగే మనల్ని కూడా పునరుద్ధానం చేస్తాడని ఆయన మాట ఇచ్చున్నాడు. రాబోయే కాలమందు అనేకమైన శ్రమలు ఎదురవుతాయి మనకి. ఎలాంటి శ్రమలు ఎదురవుతాయి అంటే, తినడానికి కూడా మనం తిండి తినాలంటే మనం నుదుటి మీద కానీ చేతి మీద కానీ ఒక ముద్ర పడవలసి వస్తుంది. అలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే క్రైస్తవుడు ఆ ముద్రకి వ్యతిరేకం. ఆ ముద్రలో క్రైస్తవుడు వేసుకోడు. కాబట్టి ఏంటి, ఆ ముద్రలు ఉంటేనే మనకి రేషన్ బియ్యం ఇస్తుంటారు, కొట్ల దగ్గర సామాన్లు ఇస్తుంటారు. ఇవన్నీ కూడా జరగబోయే కాలంలో అనేకమైన ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఇదిగోండి, ఇప్పటి నుంచే మారు మనసు పొంది, ఎవరైతే మారు మనసు పొందలేదో ఇదిగో ఈ వాక్యములను ప్రతి ఒక్కరూ మారు మనసు పొంది దేవుణ్ణి తెలుసుకుని దేవుణ్ణి వెంబడించి ఆయన ఎలాగైతే జీవించారో అలాగే మనమందరం జీవించి ఏంటి ఆయన మన కోసం స్థితిపరిచిన మార్గమును మనం నడుద్దాం. ఏంటి మీ అందరికీ మా వందనాలు.